సినిమాని ప్రేమించే ప్రేక్షకులందరికీ హాయ్ హలో అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ ఇట్స్ అ వెరీ వెరీ స్పెషల్ డే ఫర్ మీ అండ్ ఫర్ ద టీమ్ ఆఫ్ ఫాదర్ చిట్టి ఉమా కార్తిక్. నేను నా కెరియర్లో ఫస్ట్ టైం డైలాగ్ రైటర్గా ఒక కొత్త కోణాన్ని నేను ప్రయత్నించి ఇవాళ ఈ సినిమాలో ఫాదర్ చిట్టి ఉమా కార్తిక్లో కార్తిక్ అండ్ ఉమాతో కాసేపు మనం చిట్ చాట్ చేయబోతున్నాం. మరి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, పాప నేను రాసిన డైలాగ్ని వాళ్ళు ఎలా చెప్పారు అయితే ఎలా కష్టపడి చెప్పారో మరి ఇష్టపడి చెప్పారో కనుక్కొని అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళ మెమరీస్ ఇవన్నీ కనుక్కోవడానికి వచ్చాను. సో లెట్స్ స్టార్ట్ ద ఫన్. హాయ్ ఉమా, హాయ్ కార్తిక్. హాయ్ ఆదిత్య. హాయ్ అభి అండ్ హాయ్ కార్తిక్. ఓకే. సో ఎలా పిలిచినా కార్తిక్ కార్తిక్. yes. ఫెంటాస్టిక్. అండ్ అభి అలియాస్ ఉమా ఫ్రమ్ చెన్నై. కానీ మన తెలుగు అమ్మాయిలాగే ఉంది వచ్చాం. అవునా? మీది తెలుగు వస్తుంది? కొంచెం కొంచెం నేను ఎంత స్పష్టంగా మాట్లాడుతుందబ్బా. జెలస్ కుళ్ళు కళ్ళలో చాలా ఫాస్ట్ నేర్చుకుంది. చాలా ఫాస్ట్. చాలా ఆడపిల్లలు అంతే, ఏదైనా ఫాస్టే. గుడ్. సో హౌ వాజ్ ది ఫస్ట్ ఆఫ్ ఆల్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ బీయింగ్ ఇన్ ఫాదర్ చిట్టి ఉమా అండ్ కార్తిక్? వెరీ లవ్లీ, వెరీ మంచి ఫీలింగ్. నాకు చాలా హ్యాపీగా ఉంది ఇలా మంచి ప్రాజెక్ట్లో నేను లీడ్గా ఐమ్ గెటింగ్ ఇంట్రడ్యూస్డ్ యాజ్ లీడ్ అని. నైస్. సో హ్యాపీ. చూసా, అమ్మాయిలు చాలా ఫాస్ట్ అని చెప్పాను. నేను ఎవరిని క్వశ్చన్ అడగలేదు, జనరల్గా అడిగితే అమ్మాయిని తీసుకుందాం. అబ్బాయిలు చాలా సాఫ్ట్ అమ్మాయి, మేము అందరూ ఇలాగే ఉంటాం. తను సాఫ్ట్ కాదు, తను ప్రిటెండ్ చేస్తాడు కెమెరా ఉంది అని. ఆహా, ఆఫ్ కెమెరా ఫాస్ట్ అనమాట బాగా. సో ఫస్ట్గా ఒక రైటర్తో మేము ఇలా కూర్చొని ఈ ఈవెంట్ ఇలా జరుగుతుందంటే ఐ రియలీ ఫీల్ బ్లెస్డ్. ఈవెన్ ఆదిత్య ఫర్ హ్యావింగ్ మై ప్లెజర్. బికాజ్ ఇప్పుడు నాకు కూడా ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్. బికాజ్ గత 25-30 ఏళ్ళగా ఐ బీన్ బీయింగ్ ఆస్క్డ్ క్వశ్చన్స్. ఇంటర్వ్యూస్ చేస్తుంటే ఆన్సర్లు చెప్పేవాడిని, నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. దట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇస్ ఈ సినిమాకి నేను ఆర్టిస్ట్గా కాకుండా డైలాగ్ రైటర్గా అండ్ లిరిక్ రైటర్గా వర్క్ చేసి ఇప్పుడు ఇంటర్వ్యూ చేయడం ఇస్ అగైన్ సర్ప్రైజింగ్. నాకు ఇదే ఒక అంటే అసలు మిమ్మల్ని చేయమని అడగలేదా మన డైరెక్టర్ గారు? ఇది చెప్తా, ఇది $1 million క్వశ్చన్. ఇది ఆయన రావాలి, వచ్చాక మాట్లాడదాం. బట్ బిఫోర్ దాట్, సో మై ఫస్ట్ క్వశ్చన్ డెఫినెట్లీ వుడ్ బి ద బిగ్ హెడ్ ఆఫ్ ద ప్రాజెక్ట్, జగపతి బాబు గారు. సో హౌ వాజ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ విత్ జగపతి బాబు గారు? బికాస్ హీఈస్ అ సూపర్ స్టార్ యాజ్ అన్ యాక్టర్, యాజ్ అన్ ఆంటర్ప్రినర్, యాజ్ అ హ్యూమన్ బీయింగ్. మోర్ ఇంపార్టెంట్లీ హీస్ వండర్ఫుల్ పర్సన్. అంటే ఆయన పర్సనల్గా తెలిసిన వాళ్ళు చాలా మంది తెలిసే ఉంటుంది. ఆయన ఫాదరు మీకు తెలుసో లేదు, రాయన్ ప్రసాద్ గారు అని చెప్పి, విబి రాయన్ ప్రసాద్ గారు, జగపతి ఆర్ట్స్ ప్రొడ్యూసర్. ఆయన ఐ హ్యాడ్ ది ఆపర్చునిటీ ఆఫ్ వర్కింగ్ అండర్ హిస్ ప్రొడక్షన్ ఆల్సో. బంగారు బుల్లోడు అని ఒక సినిమాలో యాక్ట్ చేశారు అనమాట. సో ఐ నో హౌ దేర్ ఫ్యామిలీ, హౌ డిసిప్లిన్ దే ఆర్, హౌ డెడికేటెడ్ దే ఆర్. సో అ పర్సన్ లైక్ జగపతి బాబుతో వర్క్ చేయడం, డూ యూ నో హిమ్, హ్యావ్ యూ మెట్ హిమ్ ఎవర్ బిఫోర్? అండ్ తెలుసు లైక్ జగపతి బాబు గారు ఎంత మంచి, అండ్ ఆల్సో తమిళ మూవీస్ లో కూడా లైక్ బిగ్ విలన్. whenever there is a mass villain, he'll be the one who's doing it. So it was always fascinating to see someone like, you know, I want to hear more of Telugu from you. Okay. ఆ ముక్కన తెలుగులో చెప్పొచ్చు కదా? చెప్పలేదు, చూసావా మరి? ఏం పర్వాలేదు, తెలుగు వాళ్ళు చాలా మంచి వాళ్ళు. అది ట్రూ. తను చాలా ఫిట్ అండ్ చాలా రెస్పాన్సిబుల్ అండ్ ప్యాషనేట్ యాక్టర్. యూనో ఇంత మంచి బిగ్ స్టార్ గా ఉంది తను. ఒక్క టైం కూడా యాటిట్యూడ్ ఆర్ మన ఇద్దరు అన్కంఫర్టబుల్ హీ డిడ్ంట్ మేక్ us ఫీల్. సో నాకు చాలా హ్యాపీ, చాలా ఇన్స్పైర్ అయిపోయింది నేను తను చూసి. ఫెంటాస్టిక్. అండ్ కార్తిక్ చాలా ఇన్స్పైరింగ్ అండి. అంటే ఆయన గురించి మాట్లాడడానికి నేను చాలా ఇంకా చిన్నవాడిని. సో నా వన్ ఆఫ్ ది మై ఫేవరెట్ యాక్టర్స్. నేను చిన్నప్పుడు ఆయన సినిమాలు చూసి పెరిగాను. అండ్ మై లైక్ మా ఫ్యామిలీలో ఆంటీస్ కానీ చాలామంది తన ఫ్యాన్స్, లేడీస్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. ఎగ్జాక్ట్లీ. సో ఇట్స్ రియల్లీ ఇన్స్పైరింగ్ వర్కింగ్ విత్ హిమ్ అండి. ఫెంటాస్టిక్. అంటే ఒక డైలాగ్ రైటర్కి చెప్తున్నాను నేను, వాస్తవానికి నా దృష్టిలో ఈ సినిమాకి హీరో ఫాదర్ చిట్టి ఉమా కార్తిక్లో ఫస్ట్ ఫాదరే. సో ఇట్ ఈస్ త్రూ ద ఫాదర్. ఆయన హీరో అంటే హీరోయిన్ నాట్ హీరోయిన్ అదృష్టం కాదు. అంటే కథకి డెఫినెట్లీ ఆల్ ఫోర్ ఆర్ ద మోస్ట్ క్రూషియల్ క్యారెక్టర్స్. బట్ ఫర్ మీ, నేను కథ విన్న తర్వాత డైలాగ్స్ రాసేటప్పుడు కాన్స్టెంట్ గా నా మైండ్ లో ఉన్నది ఏంటంటే, బాబు హీరో జగపతి బాబు గారు, ఆయన విలన్ కాదు, ఆయన ఫాదర్ కూడా కాదు. అండ్ ఒక మ్యాగ్నానిమస్ పర్సన్ తో ఐ నో హిస్ బాడీ లాంగ్వేజ్. అండ్ రీసెంట్ గా ఆయన చేసిన ప్రాజెక్ట్స్ అన్నింటిలో కంపేర్ చేసుకుంటే ఇది చాలా చేంజ్ ఓవర్. కరెక్ట్, ఇది చాలా చేంజ్ ఓవర్. సో మీరు రాయడానికి చాలా కష్టపడి ఉంటారు ఆ చేంజ్ ఓవర్ తేడానికి. నిజంగా చెప్పాలంటే చాలా ఇష్టపడ్డాను. ఓకే. ఎందుకంటే జగపతి బాబు గారిలో వాస్తవానికి ఆయన చూడడానికి గంభీరంగా, అమ్మాయి అన్నట్టు కొంచెం ఆ హైట్, ఆ పర్సనాలిటీ కొంచెం
గంభీరంగా ఉన్నప్పటికీ కూడా ఆయనలో ఒక అద్భుతమైన కామిక్ యాంగిల్ ఉంది. అవునండి. అది చాలా తక్కువ మంది చాలా తక్కువ సార్లు ఎక్స్ప్లోర్ చేశారు. సో వీ హ్యావ్ వాచ్డ్ ఫిల్మ్స్ లైక్ హనుమాన్ జంక్షన్ లాంటివి చూసాం కానీ ఈస్ గాట్ అన్ అమేజింగ్ కామెడీ టైమింగ్. సో ఈ సినిమా ఇస్ అంటే ఇట్స్ అ లవ్ స్టోరీ నో డౌట్, బట్ అండర్ కరెంట్ త్రూ అవుట్గా ఇట్స్ అ హిలేరియస్ కామెడీ ఫిల్మ్. కరెక్ట్. సో దాట్ బాడీ లాంగ్వేజ్ మరి ఆయనతో వర్క్ చేసినప్పుడు ఆ కామెడీ టైం, బికాస్ డైలాగ్స్ కూడా నేను రాసిన చాలా వరకు గుర్తున్నాయి బిట్వీన్ యూ అండ్ యువర్ ఫాదర్. యా మేము మాకు నవ్వు వచ్చేసేది చేస్తున్నప్పుడు, అంటే ఆయనకు కాదు నాకు వచ్చేసేది అంత ఫన్. అండ్ ఇక్కడ ఒక పెద్ద సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటి అంటే ఇప్పటిదాకా డైలాగులు రాసిన నేను కానీ యాక్ట్ చేసిన వాళ్ళు కానీ సినిమా చూడలేదు. సో మన సినిమా చూడకుండా ఈ సినిమా గురించి చర్చించుకుంటున్నాం ఇప్పుడు. నేను చూశాను మీకన్నా కొంచెం డబ్బింగ్లో. మీరు అదృష్టవంతులు బాబు, మా డైరెక్టర్ గారు మహానుభావుడు, ఆయన కనీసం షూటింగ్ కి పిలవలేదు. ఏ సర్ప్రైజ్ ఇస్తా అన్నాడు ఆయన. సో ఐఎమ్ యాక్చువల్లీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ సర్ప్రైజ్. సో దట్ ఎక్సైట్మెంట్, దట్ యాంగ్జైటీ చాలా లోపల ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ విల్ డెఫినెట్లీ బి అబౌట్ దాము గారు, వన్ ఆఫ్ వెరీ ఎస్టాబ్లిష్డ్ ప్రొడ్యూసర్స్, వండర్ఫుల్ జెంటిల్మెన్ ఐ వుడ్ సే. సో అసలు దాము గారి ప్రాజెక్ట్ అంటేనే డెఫినెట్లీ ఒక్కసారి ఐ టర్నింగ్ ప్రాజెక్ట్. ఎందుకంటే ఆయన మేబీ సంవత్సరానికి 3 సినిమాలు 4 సినిమాలు చేయకపోవచ్చు, కానీ వాట్ ఎవర్ హీ టేక్స్ అప్ అ వెరీ సెన్సిబుల్ ప్రాజెక్ట్ అండ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ గా తీసుకుంటారు, అందరికి కనెక్ట్ అయ్యేలా తీసుకుంటారు. ఆయనతో మేము అసోసియేషన్ ఫస్ట్ కార్తిక్. బేసిక్ గా మనకి ఫ్యాన్ ఫాలోయింగ్ అన్నది స్టార్స్ కి ఉంటుంది. కరెక్ట్. ఇక్కడ ప్రొడక్షన్ హౌస్ కే ఉంది. ఫెంటాస్టిక్. దట్ ఈస్ రియలీ ఇంప్రెసివ్ థింగ్ అనమాట. అండ్ ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఏదైనా ప్రోడక్ట్ సినిమాలు వస్తున్నాయి అంటే మనకి ఇక్కడ చాలామంది తెలుసు, వెయిట్ చేస్తుంటారు. ఓవర్సీస్లో కూడా ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందండి. రంజిత్ ఫిలిమ్స్ నుంచి మూవీ వస్తుందంటే డెఫినెట్గా వెళ్ళి చూడాలి, ఫ్యామిలీతో వెళ్ళి చూడాలి అన్న ఒక ఇంప్రెషన్ అక్కడ ఉంది. నాకు అది రీసెంట్గా నేను అక్కడి నుంచి వచ్చిన ఫ్రెండ్స్, రంజిత్ ఫిలిమ్స్లో చేస్తున్నావా, ఓకే వి అంటే మా ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళి చూస్తాం, బ్యాన్ నుంచి వచ్చిన సినిమాలని చాలా బాగుంటాయి, డిఫరెంట్గా ఉంటాయి అని చెప్పడం జరిగింది. సో ఐ రియలీ ఫీల్ బ్లెస్డ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్. సీ ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఫిల్మ్స్ రీసెంట్ టైమ్స్లో చేసిన సినిమాలు చూసినా కూడా కళ్యాణ వైభోగమే ఎంత ముందర అలా మొదలైంది అంటే ఒక పక్కన యూత్ మెసేజ్ ఉంటూ, కామెడీ టింజ్ ఉంటూ, బ్యూటిఫుల్ మెసేజ్ ఎట్ ది ఎండ్. ఈవెన్ ఇన్ ఫాదర్ చిట్టిమా కార్తిక్ ఆల్సో వీ హ్యావ్ దట్ ఇంగ్రీడియంట్ మెసేజ్. అదేంటి అని ఇప్పుడు చెప్పట్లేదు ఎవరికి కూడా, బట్ స్టిల్ దట్ ఈస్ ఆల్వేస్ దేర్ ఇన్ హిస్ ప్రొడక్షన్ హౌస్. అభి, నో, ఉమా, ఫ్రమ్ యువర్ వర్డ్స్. దాము గారు అంటే నాకు చాలా పెద్ద రెస్పెక్ట్ ఉంది. ఎందుకంటే ఆయన చూడగానే భయపడలేదు ముందర? లేదు. కాదు, కొంచెం సింహం, ఒక సింహాన్ని కొంచెం కలర్ వేసుకున్న సింహాలు కలర్ వేసుకుని ఇన్ఫాక్ట్ ఆయన ఫస్ట్ నేను ఇక్కడ ఎవ్రీవన్ ఇస్ లైక్ టాల్ అండ్ హెఫ్టీ, హ్యూజ్, జైగంటిక్, వెరీ టైనీ. సో నేను ఫస్ట్ చూసింటే ప్రొడ్యూసర్ గారు దాము గారు అంటే లైక్ ఐ హర్డ్ మెనీ గుడ్ థింగ్స్ కదా. సో వెన్ ఐ సా హిమ్ ఐ వాస్ లిటిల్ స్కేర్డ్, బట్ వెన్ హీ స్టార్టెడ్ టాకింగ్ నాకు చాలా కంఫర్టబుల్ అయిపోయింది. Like no producer will say whatever you can, you come directly and talk to me, because they have a lot of pressure kada. Correct. He made sure that every problem he solved by him, and there was no problem at all, to be honest. From the comfort, from the pampering, the entire team and Damu sir especially, he made sure that everyone, artists and everyone is like, happy, and there was no compromise. In every set or costumes, everything was done in a very excellent way. My house. చెప్పనక్కలే ప్రొడక్షన్ వాల్యూస్ గురించి. ఆయన స్క్రిప్ట్ని ఒక్కసారి లాక్ చేస్తే ఆయన దానికి కావాల్సిన ప్రతిది ప్రొవైడ్ చేస్తారు. నేను వన్ స్పెషల్ పాయింట్ అబౌట్ దాము గారు వాట్ ఐ వాంట్ టు మెన్షన్, నేను డైలాగ్స్ రాయడం స్టార్ట్ చేసినప్పుడు సాగర్ గారు నాకు మంచి ఫ్రెండ్, ఆల్మోస్ట్ ఒక 20 years నుంచి వీ హ్యావ్ బీన్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. సరే నేను డైలాగ్స్ రాయాలి, నేను పాటలు రాస్తాను బేసికల్గా. సో ఆయన ఏంటంటే హీ ఇన్సిస్టెడ్ అపాన్ డైలాగ్ రైటింగ్. దాము గారు కలిసినప్పుడు దాము గారు ఐఎమ్ అకార్డింగ్ టు హిమ్ యాజ్ అ రైటర్ డెఫినెట్లీ ఐఎమ్ ఫ్రెషర్. నేను నాకు ఎక్స్పీరియన్స్ ఏం లేదు డైలాగ్స్ రైటర్లో. అలాంటిది ఆయన సినిమా అంతా కథ అంతా అయిపోయిన తర్వాత ఆయన ఒక్కటే సీన్ రాయమని అడిగారు. ఒకే ఒక్క సీన్ నాకు రాసి వినిపించమ్మా, ఐ విల్ అండర్స్టాండ్ యాజ్ టు హౌ అని చెప్పాక సరే సాగర్ గారు కూర్చున్నాం. ఆయన హీ గేవ్ మీ ఇన్పుట్స్, నాకు ఇలా కావాలి, ఇలా ఉండాలి, ఇంత లెంత్ ఉండాలి, ఈ బ్రివిటీ ఉండాలి, ఈ పంచులు ఉండాలి, ఈ హ్యూమర్ ఉండాలి, ఇవన్నీ చెప్పారు. యా ఆఫ్ కోర్స్, దట్ టు దాని ఏమంటారు యాసిడ్ టెస్ట్ లాంటి సీన్, ఫస్ట్ టెస్ట్ కదా. సో రాశాను, వచ్చాము, ఆఫీస్లో కూర్చుని వినిపించాను, అంతా వినేశారు. ఒక 2 చోట్ల కరెక్షన్స్ చెప్పారు. నాకు షుగర్ కోటింగ్ వద్దమ్మా, ద వర్డ్స్ ఐమ్ టెలింగ్ యూ, హిస్ యాక్చువల్ వర్డ్స్. ఎక్కడెక్కడ ఏమేమి వాడాలో, ఎలాంటి మాటలు వాడాలో. మన కోపం వచ్చినప్పుడు ఒకరు తిట్టేటప్పుడు మనం షుగర్ కోట్ చేసి తిట్టాం. కోపం వచ్చినప్పుడు తిట్టినప్పుడు మామూలుగా బూతులు చేస్తాం. అంటే అగైన్ డిపెండ్స్, అవతల వాడు మన ఫ్రెండా, లేకపోతే మనకి స్ట్రేంజరా, లేకపోతే ఫ్యామిలీయా, బాగా క్లోజా.
దట్ కైండ్ ఆఫ్ అన్ ఇంటిమసీ హ్యాస్ టు బి దేర్ ఇన్ ద క్యారెక్టర్స్. సో అక్కడ నువ్వు తిట్టాలంటే బూత్ వాడాలంటే వాడేసాయి, ఏం తప్పలేదు, ఇఫ్ ఇట్ డిజర్వ్స్. బట్ నో షుగర్ కోటింగ్. నో షుగర్ కోటింగ్. అది ఎంత మోతాదులో అలాగని చెప్పి డోంట్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద సినారియో. ఎక్స్ప్లాయిట్ చేయొద్దు, బూతులు వాడచ్చన్నాను కదా అని చెప్పి ఇష్టానికి బూతులు రద్దు అని చెప్పి ఈ సినిమా ఫ్లేవర్ ఏంటి అని దానికి సంబంధించి ఆయన ఒక 2 పాయింట్స్ చెప్పారు. అండ్ దట్స్ ఇట్. నెక్స్ట్ సిట్టింగ్ నేను మొత్తం స్క్రిప్ట్ తీసుకొచ్చి ఫస్ట్ హాఫ్ మొత్తం వినిపించాను ఆయనకి. దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెండ్. సో ద జడ్జ్మెంట్ ఆఫ్ అ పర్సన్, సో దట్ స్పీక్స్ ఆఫ్, ఐ మీన్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా నేను ఎవరు చేస్తున్నారు, హీరో హీరోయిన్ ఎవరు చేస్తున్నారు అనుకున్నప్పుడు నాకు చెప్పినప్పుడు అదే అనుకున్నా, జడ్జ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు సాగర్ గారు కానీ దామో గారు కానీ వెన్ దే టేక్ కాల్, దట్స్ ఇట్, దట్ స్పీక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. వెల్, ఇప్పుడు నేను ఆ సీన్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇప్పుడు నా టెస్ట్ నేను చెప్తాను. ఎనీ గెసెస్ ఆ సీన్ గురించి? ఏ సీన్ గురించి? తను రాసిన ఫస్ట్ సీన్ గురించి నేకదో తెలియదు. గెస్. ఇప్పుడు హింట్ ఇచ్చాగా ఇందాక. ఇది నా పిహెచ్డి ఇంట్రొడక్షన్ సీన్. పిహెచ్డి ఇంట్రడక్షన్ సీన్. పిహెచ్డి అనేది డిగ్రీ కాదండి, పిహెచ్డి అనేది పేరు. పిహెచ్డి అంటే పాటూరి హనుమాన్ దాస్. అవునా? ఏది ఎలా ఇన్స్పైర్ అయ్యారు పేరు? నాకు సంభవం చాలా కామిక్గా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఒక డిగ్రీతో ఎవరికి పేర్లు ఉండవు, అండ్ అతను చేసే పని ఏంటి, హ్యూమన్ రిలేషన్స్ మీద, ఇండియన్ రిలేషన్షిప్స్ మీద పిహెచ్డి చేయాలి. సో ఇదే అతని పేరైతే ఎలా ఉంటుంది అని. సో అందుకే మీ పేరేంటి, మీరు ఏం చేస్తుంటారంటే పిహెచ్డి. మీ పేరేంటి? పిహెచ్డి. మీరు ఏం చేస్తున్నారు అడుగుతున్నారండి. సో ఆ పిహెచ్డిని జస్టిఫై చేయాలంటే దానికి ప్రాపర్ పేరు కావాలి. సో ఆ పిహెచ్డి అబ్రివేషన్కి సెట్ అయ్యేలాగా పి ఫర్ పాటూరి, హెచ్ ఫర్ హనుమాన్, డి ఫర్ దాస్. సో సాగర్ గారు డిజైన్ చేసిన క్యారెక్టర్ కానీ మీరు ఇచ్చిన రైటింగ్స్ కానీ భరత్ 100% జస్టిఫై చేశారు. భరత్ ఇస్ అన్ అమేజింగ్ ఆర్టిస్ట్. భరత్ అయితే నేను చైల్డ్ ఆర్టిస్ట్ చేశాను, తను చైల్డ్ ఆర్టిస్ట్ చేశాడు. నా తర్వాత జనరేషన్. ఓ దేర్ యు ఆర్. బ్యూటిఫుల్ పర్సన్. సో యా, నౌ అప్పుడు ఆ సీన్లో, ఓకే, విల్ టాక్ అబౌట్ దట్ సీన్ ఫస్ట్. సో ది ఇంట్రడక్షన్ ఆఫ్ పాటూరి హనుమాన్ దాస్. సో దాంట్లో దట్స్ యువర్ ఎంగేజ్మెంట్ సీన్. Yes, when I'm meeting him before going to the engagement. Correct. How was that experience of that scene? మీకు ఎందుకు నేను చాలా పంచులేసాను. అది దాంట్లో రిలేషన్షిప్స్ ఉంటాయి. నాకు అన్నయ్య కొడుకు ఉంటాడు. ఏంటి స్పెషల్ అంటే నాకు అప్పుడు తెలుగు ఇలా కూడా ఇంత ఫ్లో లేదు. అది ఆ సీన్ స్టార్టింగ్ చేశారా? తెలుగు అబ్బాయి అంటే నేనే కన్ఫ్యూజ్ అయ్యాను. రిలేషన్స్ కి ఎన్ని రిలేషన్స్ ఉంటాయో తెలుగు. అది కామెడీ డైలాగ్స్ లో నాకు తెలుగు తెలియదు. ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ నో తెలుగు నాకు లాఫ్ వస్తుంది. ఓకే, అలా ఫన్నీ ఇట్ వాస్ అండ్ హీ పర్ఫార్మ్డ్ రియల్లీ వెల్. హి ఈజ్ అన్ అమేజింగ్ ఆర్టిస్ట్. నాకు దాంట్లో బాగా నేనే నవ్వుకున్న డైలాగ్ ఏంటి అంటే, ఈవిడ మా అక్క, అతను మా మావయ్య. అదేంటి అక్కమ్మ కూడా బావ అవుతాడు కదా అంటే, ఇది మా అక్క, ఆయన మా అమ్మ వాళ్ళ తమ్ముడు మావయ్య. సో ఓహో ఓకే ఓకే ఫైన్ ఫైన్. ఈ బాబు అంటే వాళ్ళ కొడుకు. ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది, ఏంటి అంటే ఈ బాబు ఆవిడ అమ్మ అని పిలుస్తాడు కదా, బంటు అనుకో, ఆ అమ్మ అని పిలుస్తారు. అవును అంటే, అయితే వాళ్ళ నాన్న తాతయ్య అని పిలుస్తాడా అంటాడు. తాతయ్యని పిలుస్తాడు, మరి వాళ్ళ అమ్మకి మేనమావ కదా అంటే. చాలా ఆ షూటింగ్ అప్పుడు మొత్తం నేను రిక్వెస్ట్ చేస్తాను, ప్లీజ్ ఫుల్ డైలాగ్స్ వద్దు, నాకు ఎవ్రీథింగ్ లుక్స్ సేమ్, అది మాత్రం కట్ చేసి వెళ్దాం ప్లీజ్ ప్లీజ్ అని. Next, again your scene in hospital when Karthik comes along with the kids. Hospital lo. Oh my god. That is next level. Meera అది గుర్తొస్తాయి. That is like ultimate comedy, you know. Meera. మీరు ఎలా అది ఇనిషియేట్ తీసుకున్నారు? నాకు మీరా లైఫ్ ఇన్సిడెంట్ లేదు, అది క్రియేటెడే, ఫిక్టిషియసే. నాకేంటంటే ద డైలాగ్ స్టార్టెడ్ విత్ మీరా. ఓ మీరా అసలు యాక్చువల్లీ నేను అక్కడ సీన్ కన్వర్సేషన్ స్టార్ట్ చేసిన పాయింట్ అది. ఏంటి అంటే డోర్ తెరవంగానే ఆబ్వియస్లీ మనం ఏమనుకుంటాం, యు ఆర్ వెయిటింగ్ ఫర్ కార్తిక్ టు కమ్, సంబడి ఎల్స్ కేమ్, దట్ టు ఫియాన్సీ కేమ్ ఇన్, వచ్చి మీరా అనగానే అదేంటి మీరు మీరా అన్నారు, నేను ఆ మీరా కాదు, మీరన్న మీరా ఆ మీరాలో లేదు, మీరు నన్ను ఎక్స్పెక్ట్ చేసి ఆ ఎక్స్పెక్టేషన్ లో ఇంకెవరో వస్తే అప్పుడు మీరు వారిని చూసి మీరా అన్నట్టుగా ఉందా మీరా అనగానే మీరా అని నరసింహరావు గారు, ఓహో ఆ మీరా అదేంటంటే దాని తర్వాత మళ్ళీ తనగా మీరా అనగానే ఓహో ఇక్కడ ఇంకో మీరా ఉందా అంటే చాలా బాగా వచ్చిందండి సీన్, చాలా బాగా. దట్ ఇస్ వన్ బ్యూటిఫుల్ సీన్. అండ్ యువర్ ఇంటరాక్షన్, ప్లీజ్ యువర్ ఫేవరెట్ సీన్. అదే కామిక్ లో వస్తే అది అల్టిమేట్ సీన్. yes, fantastic. అండ్ ఆర్ఫనేజ్ లో కూడా, ఆర్ఫనేజ్ సీన్ లో కూడా వెన్ యూ టాక్ టు ఆ పెద్ద ఆయనతో మాట్లాడిన తర్వాత,
సో ఆయనతో మాట్లాడే కాన్వర్సేషన్ అంటే దట్ ఇస్ అన్ ఎమోషనల్ పార్ట్ ఎమోషనల్ పార్ట్ అగైన్ ఎస్ దాంట్లో ది లాస్ట్ డైలాగ్ వేర్ ఇన్ హి సేస్ బాబు నువ్వు దేవుడు బాబు అంటే దేవుడు కాదు సార్ దేవుడు బిడ్డని దేవుడు కొడుకునవుతాను నేను ఎలివేటింగ్ ది ఫాదర్స్ క్యారెక్టర్ అండ్ మోస్ట్లీ ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఎక్కడ కూడా సినిమాలో మనకి ఈవెన్ ఫస్ట్ హాఫ్ ఆర్ సెకండ్ హాఫ్ ఆ రైవల్ అయినప్పుడు కూడా తండ్రి కొడుకులా కాకుండా యూఆర్ మోర్ లైక్ ఫ్రెండ్స్. ట్రూ. So how did that actually work out the chemistry That between actually worked out with your writings. Firstly with your writings, the way you no biscuits, no biscuits. Please go ahead. And JB sir ఇచ్చిన కంఫర్ట్ లెవెల్స్ కానీ ఆయన ఓన్ చేసుకున్న విధానం కానీ దట్ రియల్లీ మేడ్ ఇట్ వర్క్. బికాజ్ ఎందుకు అంటే ఇప్పుడు దట్ కైండ్ ఆఫ్ కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వాలంటే ఆల్రెడీ ఆయనతో ఒక 4-5 ఏళ్ళుగా పరిచయం ఉండో, కరెక్ట్, లేదంటే అట్లీస్ట్ ఒక 2-3 సినిమాలు పనిచేసి ఉండో ఉంటే వచ్చేంత కెమిస్ట్రీ ఉంటుంది అక్కడ. కైండ్ వే ఫాదర్ అండ్ సన్ టాక్ నాన్న కానీ వి జస్ట్ కనెక్టెడ్ లైక్ దిస్. మాకు ఎక్కువ టైం పట్టలేదు. వి మెట్ ఫస్ట్ డే ఆఫ్ ది షూట్. ఐ వాస్ వెరీ నర్వస్ టు సీ హిమ్ అండ్ తను చూశాడు, సీన్ అయ్యింది అండ్ ఈజ్ లైక్ అరే నా కొడుకులాగే ఉన్నాడు అండ్ దట్స్ హౌ ది కాన్వర్జేషన్ స్టార్టెడ్ అండ్ వి జస్ట్ కనెక్టెడ్ లైక్ దిస్. ఆయన హీ సంతూర్ ఫాదర్, సంతూర్ మమ్మీ లాగా ఆయన సంతూర్ డాడీ. సో ఎక్స్క్యూజ్ మీ మీరు ఏం కాలేజ్ అడగచ్చు గట్టిగా కొంచెం రంగేసేసిన తర్వాత. నైస్. అండ్ వాట్ వాస్ దట్ మూమెంట్ ఇన్ ద ఫిల్మ్ షూటింగ్ వేర్ యునో యూ ఫెల్ట్ కొంచెం టెన్స్డ్ గానో నర్వస్ గానో అనిపించిన ఇన్సిడెంట్ ఏదైనా ఉందా? ఒకవేళ ఉంటే ఏ సీన్లో అనిపించింది? నేను సీన్ రివీల్ అవుతూ బట్ ఆ సీన్లో హోటల్ సీన్లో నేను కార్తిక్కు నేను కాన్వర్సేషన్ దట్ వాస్ వెరీ పవర్ఫుల్. ఏది? అదే 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 చాలా పవర్ఫుల్ గా ఉంది. ఒక అమ్మాయిగా నాకు ఎమోషన్స్ న్యాచురల్ గా ఐ కుడ్ కనెక్ట్ టు ఇట్. అండ్ ఇట్లా నాకేనా ఫన్నీ లాట్ ఆఫ్ కామెడీ సీన్స్ ఆర్ హియర్ బట్ యాజ్ అ ఫీమేల్ ఐ ఫెల్ట్ సో ఎంపవర్డ్ బై డూయింగ్ సర్టెన్ సీక్వెన్సెస్. We can't talk certain things out loud, but correct. In the mari, like with these beautiful movies, when we are able to connect, say to the audience in a very nice way, it will reach them more. Instead of saying, come, we'll preach. There is no preaching here. Correct. It's all very natural. అంటే సమ్ మెసేజెస్ మనం వాటిని ఒక క్లాస్ పీకుతున్నట్టుగా మెసేజ్ లాగా చెబితే మేబీ ఇట్ మే నాట్ రీచ్ ది బ్రెయిన్స్, అది బౌన్సర్ అయిపోతుంది. మనకి ఇంట్లో అమ్మనాన్ని చెప్తే క్లాస్ మంచి మాటలు చెప్తే మనకు ఒకలా అనిపిస్తుంది, అలాంటి మన సినిమాలు చూపిస్తాయి. బట్ ద వే యూ పోర్ట్రేట్, ద వే యూ చేంజ్ ది టెంట్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ దట్ క్రెడిట్ గోస్ టు ది డైరెక్టర్. ఎందుకంటే నాకు సాగర్ గారు హీ వాస్ వెరీ క్లియర్, నాకు ఎక్కడ జ్ఞానం వద్దు, వీ డోంట్ వాంట్ టు టీచ్ ఎనీబడి, ఎవ్రీబడి నోస్ ఎవ్రీథింగ్. ఎవరికి ఏం తెలియదు, వాళ్ళందరికీ అన్నీ తెలుసు. మనం ఒక ఫ్లేవర్లో మన కామెడీలో వెళుతూ 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 విల్ గివ్ అ త్రో మెసేజ్ దేర్. రైట్. అది అందరికీ అందుతుందా అని నా డౌట్. ఖచ్చితంగా అందుతుంది. అది పోనీ అందని వాళ్ళు మళ్ళీ దే విల్ గో బ్యాక్ అండ్ అగైన్ చెక్ ఇట్ ఆన్. నిజంగా అర్థం కాకపోతే ఎవరికైనా ఆ క్యూరియాసిటీ ఉండిపోతుంది. అంటే ఇట్స్ మోర్ లైక్ డాట్స్. ఇప్పుడు మన పరిస్థితిలాగే వీ హ్యావ్ సో మెనీ డాట్స్, సో మెనీ థింగ్స్ టు బి కనెక్టెడ్. సో అలాగా ఆ చిన్న క్యూరియాసిటీ, ఆ డాట్స్ కనెక్ట్ చేయాలి అనే ఒక ఎలిమెంట్ మిగిలిపోతుంది. సో అది బాగుంటుంది అని. వెల్, కమింగ్ టు సాంగ్స్, సో వాట్ ఈస్ బేసిక్లీ యువర్ ఫేవరెట్ సాంగ్ టు స్టార్ట్ విత్? నాకు ಒಂದು ముజ్సే ఏక్ సెల్ఫీ దే దో సాంగ్. ముజ్సే ఏక్ బ్యూటిఫుల్ సాంగ్. యా, బికాజ్ అందులో నేను డాన్స్ చేస్తాను. నాకు ఫస్ట్ టైం నేను ఐ ఎంజాయ్డ్ మై సెల్ఫ్ వైల్ డాన్సింగ్. సో ఇట్స్ మై ఫేవరెట్ సాంగ్ ఫర్ లైఫ్ ఐ వుడ్ సే. సాగర్ గారు కొరియోగ్రాఫ్డ్ ఇట్. సో నాకు అది చాలా హ్యాపీ, ఎందుకంటే వీ గాట్ దట్ కనెక్ట్, వీ హ్యావ్ దట్ కనెక్ట్. సో ఐ విల్ బీ లైక్ వెరీ ఆనెస్ట్ టు హిమ్, సాగర్ గారు దిస్ ఇస్ నాట్ కమింగ్ ఫర్ మీ నా, హీల్ మేక్ మీ డూ దట్. He'll make me do even like somersault and he will say that you can do this also. Exactly. Serious గా. That is the best part. అంటే బీయింగ్ అ కొరియోగ్రాఫర్ ఆయన చాలా చాలా ఈజీగా ఒక హృతిక్ రోషన్ లాంటి మూమెంట్ చేసేసి మనం చూసిన తర్వాత ఇది మనకి ఇప్పుడు అవసరమా అన్నదాన్ని నువ్వు చేసేస్తా ఉంటాడు ఆయన. ఇప్పుడు అది చెప్పిన తర్వాత ముందు మన మీద డౌట్ వస్తుంది, ఇంత మాట అనేసి చేద్దాం అంటే హీ గివ్స్ దట్ కంఫర్ట్ ఆఫ్ చేంజింగ్ ద మూమెంట్ ఆల్సో. బట్ నాట్ జస్ట్ అంటే సాగర్ గారు నాకు అనిపించిన పర్సనల్గా ఏంటంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ద డాన్స్ మూమెంట్స్, he goes into the soul of the song. Yes. He gets into the soul of the song. ఆ సాంగ్ యొక్క సోల్ ఏంటి, ఎసెన్స్ ఏంటి అని అది మిస్ అవ్వకుండా he keeps coming. తగ్గట్టుగానే choreographs. And to be frank, ఆ పాట నేను రాయకపోయినా that is my favorite song in the film. Let me be very honest. ముజ్సే ఏక్ సెల్ఫీ దే అనే సాంగ్ నేను విని I was actually excited. Beams, he did a wonderful job. నాకు ఆయన పాటలు పంపించిన తర్వాత నేను అదే అన్నా, సరే ఈ పాట నేను రాయలేదు కానీ నాకు ఈ పాట బాగా నచ్చింది అన్నట్టుగా. చాలా లైవ్లీగా ఉంటుంది. వెరీ లైవ్. అండ్ వాట్స్ యువర్ ఫేవరెట్ సాంగ్? నాకు 2 songs అండి. మనసు కథ నేను రాసాను. అండ్ ద వన్ విత్ చిట్టి సాంగ్.
that gives the other level of vibration. Let's Yes. talk about her. Such a cute, lovely angel. There we have, there we Every have. angel she is. She cooperated so well. Okay. Whenever madam loses her cool, no, Vasu garu will take care. There's Vasu garu kada. Ah, He handles Chitti like anything. And వాసు we గారు should లేని పని handle బాగా Vasu చేశారనమాట అయితే garu. చాలా చాలా సీరియస్గా చిన్నపిల్లలతో యాక్టింగ్ అనేది చాలా టఫ్ పార్ట్ అండి. అది ఇట్స్ నాక్, ఇట్స్ డిఫరెంట్ టాంజెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్కిల్. బట్ మీకు చిట్టి క్యారెక్టర్ ఎలా అనిపించింది అసలు బేసిక్గా మీరు స్టోరీ రాస్తున్నప్పుడు కానీ విన్నప్పుడు కానీ లైన్? ఇప్పుడు ఇంటర్వ్యూ ఎవరెవరు చేస్తున్నారు, నేను మిమ్మల్ని చేస్తున్నా, మీరు నన్ను చేస్తున్నారు. తను ఇంత పెద్ద లెజెండ్. అయ్యో బాబోయ్, అంత లేదమ్మా, అంత స్కిల్ లేదా బాబు. బేసిక్గా ఈ ఆపర్చునిటీ నాకు కలిగింది చెప్పండి. వెల్, చిట్టీకి నాకు ఒక పర్సనల్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, నాకు ఆ చిట్టి సైజు పాప నా ఇంట్లో ఉంది, నా కూతురు. ఓ సో ఐ హ్యావ్ స్పెషల్ కనెక్ట్ విత్ దట్ బేబీ. అండ్ అది నేను బాగా ఎక్స్ప్రెస్ చేసిన ఎలిమెంట్ ఏంటి అంటే, ఇన్ ద సాంగ్ జగపతి గారి సాంగ్ ఉంది కదా, ఇంగ్లీష్ సాంగ్, లుక్ ఎట్ మీ యు నాట్ గోనా గెట్ మై ఫేస్ సో గ్రే సో యు నాట్ గోనా గెట్ మీ రైట్ రైట్ డు యు నో మీ ఐ యామ్ మై ఎనిమీ. Look at me, you're not gonna see my heart is paining, you're not gonna see my eyes raining, you just see I am in ecstasy. Come play with me, oh my smarty, oh my cutie, just be with me, oh my beauty. Come sing with me, oh my Barbie, oh my baby, don't go from me. We were one, da-na-na-na, that was fun, da-na-na-na. How I want, da-na-na-na, oh my son. ఆరోగ్యంగా ఉన్నారు నాకు. చాలా చాలా బాగా పాడారు. యా. సో దిస్ సాంగ్ నాకు మాస్టర్ ఏంటి, ఈయన అన్ని విచిత్రమైన పనులు చేస్తుంటాడు. యాక్చువల్ నాకు ఒక ఇంగ్లీష్ సాంగ్ కావాలంటాడు. మాస్టర్ మన సినిమాలో ఇంగ్లీష్ సాంగ్ ఎందుకు మాస్టర్, మనకు తెలిసి మనం చేస్తున్నాం. లేదు లేదు, ఐ వాంట్ సాంగ్. సరే ఓకే, ఇంగ్లీష్ సాంగ్. ఏంటి ఇంగ్లీష్ సాంగ్ ఏం కావాలి అంటే, ఒక ఎమోషనల్ సాంగ్ కావాలి. ఎమోషనల్ సాంగ్ ఇంగ్లీష్ సాంగ్, కానీ ఎమోషనల్ సాంగ్లో ఉండకూడదు, అది పాడుకోవడానికి మంచి హిప్పీ సాంగ్లో ఉండాలి, క్యాచీ సాంగ్లో ఉండాలి. మాస్టర్ మీరు చెప్పిన కాంబినేషన్ వర్కౌట్ అవుతుంది. అసలు ఇంగ్లీష్ సాంగ్ అంటారు, ఎమోషన్ అంటారు, హిప్పీ సాంగ్ అంటారు, అది ఎలా, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటంటే, దీంట్లో ఫాదరు కార్తీక్, మళ్ళీ చిట్టి, ఉమా నలుగురు కాదు. మాస్టర్ మీరు ఏం ఆడుతున్నారు మాస్టర్, అసలు మీకు అర్థం? ఇట్ ఇస్ సచ్ అ ఛాలెంజ్. You know, I had to connect all these things, and to my surprise, it actually worked out. నాకు తెలుసు దాము గారికి నచ్చకపోతే పాట ఉండదు, బికాస్ హీ వాస్ వెరీ పర్టికులర్ వెన్ హీ హ్యాడ్ దట్ థాట్, మనం ఇంగ్లీష్ సాంగ్ పెడదామా వద్దా, ఎందుకంటే ఎంతమంది కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు అవర్ టార్గెట్ ఇస్ యూత్ ఖచ్చితంగా సినిమా చూడాలి, చూసి ఎంజాయ్ చేస్తారు. ఎక్కడైనా అది బౌన్సర్ అవుతుందేమో అని దాము గారు కేమ్ విత్ వన్ నైస్ పాయింట్. ఈవెన్ సాగర్ గారు హ్యాడ్ దిస్ ఐడియా వేర్ ఇన్ అంతా ఒకలాగే ఉన్నప్పుడు ఒక లెవెల్ పైన ఉంటే కనుక, అండ్ దట్ టు హ్యావ్ బీయింగ్ అన్ ఇంగ్లీష్ సాంగ్, ఇట్ మైట్ బికమ్ యూనివర్సల్. దానికి ఒక లాంగ్వేజ్ బ్యారియర్ అని ఉండదు. అండ్ సాగర్ గారు చెప్పే పాయింట్ అంటే, ఎమోషన్ డస్ నాట్ హ్యావ్ ఎ లాంగ్వేజ్. నేను ఆ ఎమోషన్ విజువల్లో చూపించేస్తాను, నువ్వు నాకు లిరిక్లో ఇవ్వు అన్నప్పుడు, ద వే హీ టోల్డ్ మీ, బాత్రూంలో షవర్ తిప్పి, మీరు చూసారు లేదా, ఐ డోంట్ నో ఇఫ్ యు హావ్ సీన్ దట్, యు ఆర్ అవేర్ ఆఫ్ దట్ ఐడియా ఉంది కదా. హీ బాత్రూంలో కూర్చుని షవర్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ టైం, అంటే ఒక థిక్కెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్న తండ్రి కొడుకు, ఎంత థిక్ ఫ్రెండ్స్, వీడు కొడుకు నాన్న అంటే ఏంటి రా ప్రాబ్లం ఏంటి అని అడుగుతాడు. హీ డజంట్ కంప్లీట్ ద సెంటెన్స్. నాన్న నేను ప్రాబ్లంలో ఉన్నా అని చెప్పడు, అంటే ఇమాజిన్ ద కైండ్ ఆఫ్ ర్యాప్ వాట్ దే హ్యావ్. నిజంగా చెప్పాలంటే, టూ బెస్ట్ ఫ్రెండ్స్, అంటే మన లాంగ్వేజ్ మాట్లాడుకోవాలి అంటే, ఇద్దరు చాలా థిక్ ఫ్రెండ్స్ ఉంటాయి కనుక, వాడు మాట్లాడిన ఒక్క మాట వల్ల వాడి ఎమోషనల్ బ్యాక్డ్రాప్ ఏంటి అని చెప్పచ్చు. అలాగా ఆర్ఫనేజ్ ఫుడ్ కావాలి, రేపటి నుంచి పంపించినానా, అంటే వాళ్ళు పంపించాం అనమాట. సో ఇంత బాండేజ్ ఉన్నవాడు ఒకసారి కొడుకు తండ్రిని చాచి లెంపగా కొట్టినంత పని చేస్తాడు. ఇన్ఫాక్ట్ అలా పుట్టిన పెద్ద ఫీల్ అయ్యాడు కాదేమో, అంతకన్నా స్ట్రాంగ్ జోల్ట్ ఒకటి ఇస్తాడు. ద రైట్ వర్డ్ ఇస్ జోల్ట్. అంటే ద జోల్ట్ విత్ విచ్ హీ హ్యాస్ టు డిపార్ట్ ఫ్రమ్ హిస్ సన్. ఒక ఫాదర్ హీ కెనాట్, ఏమైనా ప్రాబ్లం వస్తే మనం ఎవరికైనా చెప్పుకుంటాం అంటే మన బెస్ట్ ఫ్రెండ్ చెప్పుకుంటాం. ఫాదర్ చెప్తే కార్తిక్కి చెప్పాలి, కార్తిక్ కూడా చెప్పలేని ఒక ఫాదరు చిట్టి పాయింట్లో లాక్ అయ్యి, అది ఉమా వల్ల అని రియలైజ్ అయ్యి, ఆ షవర్ కింద కూర్చుని ఆ కళ్ళమంట నీళ్ళు వస్తూ ఉంటే పైన షవర్ పడుతూ ఉంటే, బ్యూటిఫుల్ షాట్ అండి. నాకు ఆయన చెప్పినప్పుడు నేను అబ్బా ఏ ఉంది షాట్ అసలు, ఐ రియలీ అడ్మైర్ దట్ షాట్. అంటే ఆయన ఇంటెన్స్ యా జస్ట్ అలా చెప్పారు, నాకు ఇంటెన్స్ కావాలి అంటే, మనకు బేసిక్గా
ఇలా వాటర్ పడుతున్నప్పుడు రప్పైనా పడుతుంది కదండి మనకి. ఆబ్వియస్. బట్ హీ వాజ్ లైక్ దట్ స్టన్ మీ అలాట్. షవర్లో ఆ ఫోర్స్ వాటర్ ఇలా మొత్తం పడుతుంది, ఐస్ బ్లింక్ లేదు, కట్ అని చెప్పేవాళ్ళక. దట్ ఈస్ జగపతి బాబు గారు. దట్ ఈస్ జగపతి బాబు గారు. అంటే సీ దట్ ఎక్స్పీరియన్స్, ద ప్యాషన్ ఈ ఫ్యాక్టర్స్ అన్నీ దట్ మేడ్ హిమ్ లైక్ దట్. నేను ఐ కుడ్ యాక్చువల్లీ విజువలైజ్ దట్. నేను అందుకనే లిటరలీ జంపింగ్ విత్ యునో ఎక్సైట్మెంట్ అండ్ వెరీ ఈగర్ టు వాచ్ ద ఫిల్మ్ బికాస్ ఈ విజువల్స్ అన్ని ఆయన చెప్పినప్పుడు ఈ సాంగ్ అండ్ దీంట్లో ఇంకొకటి ఏంటి, లిరిక్స్ షుడ్ ఆల్సో కనెక్ట్ ది సన్, షుడ్ ఆల్సో కనెక్ట్ ఉమా. ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండాలి, ఆ అమ్మాయి ఫాదర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండాలి. సో మెనీ ఎలిమెంట్స్ ఇన్ అన్ ఇంగ్లీష్ సాంగ్ వాజ్ అగైన్ అ బిగ్ ఛాలెంజ్ ఫర్ మీ. సో అగైన్ కమింగ్ బ్యాక్ టు చిట్టీస్ పాయింట్, my connectivity, maybe my excitement is because I have a chitty at home. That's cute. That's how it actually happened. Well, and coming back to comic scenes again. Okay. Experience with Ali Garu. అదే యాక్షన్ చెప్పకపోయే ముందే కామెడీ స్టార్ట్ అయిపోద్ది ఇక్కడ. బట్ అండ్ ది బెస్ట్ పార్ట్ ఏంటంటే ఒకటి అనుకొని వెళ్తామా, ఫర్ ఎవ్రీ టేక్ ద సేమ్ ఇంప్రొవైజేషన్ విచ్ ఐ నీడ్ టు కంట్రోల్. అండ్ ప్రతి టేక్ ఒక ఇంప్రొవైజ్ చేస్తూ ఉంటాడు. ఐ నీడ్ టు కంట్రోల్, ఐ నీడ్ టు రెసిప్రొకేట్. 40 years experience అక్కడ. That's really fun. And the track also, you guys following her, meeting her, అమ్మాయి పడడానికి ట్రై చేయడం, ఆ అమ్మాయి రిటాలియేట్ అవ్వడం. So you actually thoroughly enjoyed that sequence? Yes, a lot. Nice, superb. And coming to music. Music లో okay, not apart from dance గురించి అని కాదు, మ్యూజికల్గా మీకు బాగా నచ్చిన పాట or which you are emotionally more connected with? The song where PhD sings in my house, no? Adi song starting enti? Word matram. హుడియా okay. పడిపోయా. Song. ఓకే, ఇప్పుడు ఒక్కసారి పని చేద్దాం. ఏ పాట నేను అడగను, విచ్ ఎవర్ ఇస్ యువర్ సాంగ్ యూ ఫీల్ లైక్ సింగింగ్ వన్స్, 4 lines for us. వద్దు, నాకు లైన్స్ తెలీదు. లైన్స్ తెలీదా? కార్తిక్ గారు కార్తిక్ ఆల్రెడీ అద్భుతంగా పాడుతున్నాడు, నాకు అర్థమైంది ఆ విషయం. కమాన్ కార్తిక్. బేసిక్గా నేను ఆల్బమ్ అడుగుతూనే ఉన్నాను, బట్ మీరు షూట్ చేశారు కదబ్బా, ఆ సాంగ్ నాది కాదు, బట్ స్టిల్ ఐ ట్రై. సో ఆదిత్య గారు సినిమా చూడలేదన్నారు, ఓకే టీజర్ చూశారు కదా, ఓ ఎస్. ఎలా అనిపించింది? టు బి వెరీ ఫ్రాంక్, నేను డైలాగ్స్ రాసినప్పటికీ కూడా హియరింగ్ ద డైలాగ్స్ త్రూ యూ గైజ్ అండ్ స్పెషలీ ఫ్రమ్ జగపతి బాబు గారి వాయిస్లోంచి కొన్ని మాటలు వినడం, ఐ ఫెల్ట్ ద ఫ్లేవర్ ఆఫ్ ద ఫిలిం ఇస్ యాప్ట్. ఓకే, ద కలర్స్ ఆఫ్ ద ఫిలిం, ద విజువల్స్ ఆఫ్ ద ఫిలిం నేను రాసినప్పుడు యాక్చువల్లీ ఊహించిన ఫ్లేవర్ ఏదైతే ఉందో, టు బి వెరీ వెరీ ఆనెస్ట్ విత్ యూ గైజ్, నేను అనుకున్న దానికన్నా 50% ఎన్హాన్స్ అయింది. ఎందుకంటే వెరీ కాంటెంపరీ, వెరీ మోడర్న్, బికాస్ వీ హ్యావ్ అ వెరీ మోడర్న్ పాయింట్ ఇన్ ద ఫిలిం. See, it's again a conflict. అది ట్రెడిషనల్లీ కరెక్టా, మోడర్న్గా కరెక్టా అంటే ఇన్ బోత్ వేస్ ఇట్ ఈస్ కరెక్ట్. ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ ఈస్ రాంగ్, ఆన్ సూపర్ఫిషియల్గా చూస్తే. బట్ వెన్ వీ గో డీపర్ ఇన్ టు ద రూట్స్ ఆఫ్ డిస్కషన్, దట్స్ వాట్ హ్యాపెన్స్ ఆల్సో ఇన్ ద ఫిల్మ్ సెకండ్ హాఫ్ ఎండ్లోకి వచ్చేటప్పటికి. సో డీపర్గా వెళ్ళినప్పుడు దట్ బికమ్స్ అ రైట్. ఓకే, సో ఆ విషయం అంత డీప్గా లేకపోయినప్పటికీ కూడా ద వెరీ పాయింట్ ఆఫ్ ద ఫిల్మ్ రివీల్ అయింది, ఒక చిన్న క్యూరియాసిటీ డెవలప్ అయింది, అండ్ చాలా ఫ్రెష్గా ఉంది. దట్స్ వాట్ ఇస్ ఐ ఫెల్ట్. అండ్ నాకు లాస్ట్లో పంచ్ హైలైట్ అనిపించింది, ఆడలేడితే కాదంటావా ఇచ్చేద్దాం. సో క్యారెక్టర్కి పర్ఫెక్ట్, అది జేపీ గారికి ఇంకా ఎగ్జాక్ట్లీ. అందుకనే కొన్ని డైలాగ్స్ ఏంటంటే వెన్ ఇట్ కమ్స్ త్రూ ది రైట్ యాక్టర్స్ ఇన్ ద రైట్ వే, అది రాసిన వాళ్ళకి రాసిన దానికన్నా కూడా ఇంకా బాగా ఎన్హాన్స్ అవుతుంది. ఇన్ఫాక్ట్ కరుణాకర్, హీ హెస్ కాంట్రిబ్యూటెడ్ దోస్ డైలాగ్స్. కరుణాకర్ ఆల్సో రోట్ ది స్క్రిప్ట్ అలాంగ్ విత్ మీ. కరుణాకర్ ఆల్సో రోట్ సాంగ్స్ అండ్ హీ డిడ్ అన్ అమేజింగ్ జాబ్. వండర్ఫుల్గా రాశాడు. సో వీ సాట్, ఇన్ఫాక్ట్ సెకండ్ హాఫ్ వాజ్ హిస్ కాంట్రిబ్యూషన్. సో ఆ కాంట్రిబ్యూషన్లో కూడా వీ వర్ దేర్ మ్యూచువల్లీ, వీఆర్ హెల్పింగ్ ఈచ్ అదర్ చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఫ్రమ్ హిస్ సైడ్, హిస్ స్టైల్ ఆఫ్ రైటింగ్. ఎందుకంటే మాకు ఇక్కడ చిన్న కాన్ఫ్లిక్ట్ ఏంటి అంటే, ఆబ్వియస్లీ ఇద్దరు రైటర్స్ ఉన్నప్పుడు ఒక ధోరణి ఒకరిది ఒకలాగా, ఇంకొకలాగా ఉంటుంది. కరెక్ట్. బట్ ఆ డీవియేషన్, వేరియేషన్ లేకుండా ఒక సింక్లో ఉండేటట్టుగా, బికాస్ ఫస్ట్ హాఫ్ అంతా ఇప్పుడు నేను రాసిన పాటలో ఏంటి అంటే క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్, మోర్ ఆఫ్ హ్యూమర్ కోషంట్ ఎక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇంట్రడక్షన్ చేసినప్పుడు ఆ క్యారెక్టర్ యొక్క క్యారెక్టరైజేషన్ కమ్యూనికేట్ అవ్వాలి. ఒక పిహెచ్డి క్యారెక్టర్ కానీ, ఉమా తను ఒక వెరీ సెల్ఫ్ మేడ్ గర్ల్, తను ఒక చిన్న కన్ఫ్యూజన్, అంటే ఒక కామన్గా ఉండే ఆడపిల్లకు ఉండే జనరల్ కన్ఫ్యూజన్ అమ్మకే ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం షీఈస్ దో మోడర్న్ బై లుక్స్, బట్ షీఈస్ వెరీ ట్రెడిషనల్ బై నేచర్, బై బ్రాటప్.
సో దిస్ కాంబినేషన్ ఇస్ దేర్. కార్తిక్ ఈజ్ అ వెరీ అగైన్ హ్యాపెనింగ్ గై. సో ఆ కార్తిక్ ఓపెనింగ్ అమ్మాయిలతో మనవాడు అయిపోయిన తర్వాత దెన్ బట్ స్టిల్ హీ హాస్ అన్ ఎథికల్ ఆస్పెక్ట్ ఇన్ సైడ్ హిమ్. అండ్ ఫాదర్, ఇప్పుడు అసలు ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ వాస్ టు పోర్ట్రే ఫాదర్. రైట్. ఆ కోర్ట్ సీన్ లో యూనో వెన్ హీ స్టార్ట్స్ ఓపెనింగ్ అప్, ఆయన ప్రోడక్ట్ గురించి మాట్లాడుతూ ఇంత ఒక సోషల్ ఈవిల్ అన్న ఒక ప్రొజెక్షన్ వచ్చినప్పుడు ద వే హీ షిఫ్ట్స్ ది ఎంటైర్ పారాడైమ్, ఆ డ్రామాని మొత్తం అలా ఆయన టిల్ట్ చేసిన విధానానికి ఆయన క్యారెక్టర్ పోర్ట్రే అవ్వాలి. సో దిస్ వర్ ద ఛాలెంజెస్ వాట్ ఐ హ్యాడ్. సెకండ్ హాఫ్ లో ఇట్ ఇస్ మోర్ ఆఫ్ అన్ ఎమోషనల్ డ్రామా, మోర్ ఆఫ్ ఫ్యామిలీ డ్రామా. సో ఆ క్వశ్చన్కి వచ్చేసరికి అక్కడ ఆ ఇన్పుట్స్ కావాలి. సో ఇలాగా సో ఈ ప్రాసెస్లో మీకు ఎక్కడ క్లాష్ అవ్వలేదు లేదు అంటే మాట కానీ లేకపోతే సాగర్ గారు నేను ఆల్మోస్ట్ ప్రతిరోజు గొడవపడేవాడు. ఎవ్రీ అంటే ఒకటి గొడవపడేవాడు అంటే ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ఎండ్ ఆఫ్ ద డే, దట్ ఇస్ హెల్దీ ఫైట్. ఏం ఎండ్ ఆఫ్ ద బాగుండాలి, ఫ్రెష్గా ఉండాలి. ఆయన నాకేంటంటే కొంచెం పోయిటిక్గా టచ్ ఉండాలి, కొంచెం రైమింగ్ ఉండాలి, క్రిస్ప్గా ఉంటూనే ఒక ఎసెన్స్ కమ్యూనికేట్ చేయగలగాలి. సో ఆయన ఏంటంటే హీ ఆల్సో హ్యాడ్ దీస్ పాయింట్స్ బట్ ఇన్ డిఫరెంట్ స్టైల్లో కొంచెం ప్రజెంట్ చేయాలి అని. సో దాంట్లో మేము గొడవ పడేవాళ్ళం, ఎండ్ ఆఫ్ ది ఫర్ బెటర్ అవుట్పుట్. సో అలాగా చాలా బాగా వచ్చింది. అండ్ అందులో ముఖ్యంగా నాకు యువర్ సీన్ విత్ యువర్ మదర్, నేను అది ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ క్వశ్చన్. ఏంటి? సే నేను ఒక ఫీమేల్, సో నాకు ఆ ఫీమేల్ ఎమోషన్స్ ఒక్కసారి లైక్ కనెక్ట్ అవుతుంది, లైక్ ఐఎమ్ ఏబుల్ టు కనెక్ట్ టు ఫీమేల్ ఎమోషన్స్, విమెన్ కెన్ కనెక్ట్. ఆ డైలాగ్ ఉంది, ఇట్ వాస్ వెరీ ఎమోషనల్ on a complete female's mindset and female point of view. Correct. How could you write it? How did you write it? That is basically because see అక్కడ మాట్లాడేది మోర్ దెన్ ఉమా వాళ్ళ మదర్ మాట్లాడతారు. అక్కడ ఐ హ్యాడ్ టు దాని పరకాయ ప్రవేశం అంటారు చూసారా, ఐ హ్యాడ్ టు గో ఇన్ టు ద సోల్ ఆఫ్ అ మదర్, అ డాటర్స్ మదర్, నాట్ జస్ట్ అ మదర్, అ డాటర్స్. ఇక్కడ ఎందుకు డాటర్స్ మదర్ అంటున్నానంటే అబ్బాయిలు తక్కువ నేను ఉద్దేశం ఇంకా తీసిపారాలని కాదు, బట్ ఆడపిల్లలు అనేసరికి ఖచ్చితంగా ప్రతి మదర్కి దే హ్యావ్ అ స్పెషల్ ఫోకస్. సో ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే దే ఆర్ లైక్ ఒక కైట్ లాగా, దే ఆర్ గివెన్ ద ఫ్రీడమ్. అలాంటి ఫ్రీడమ్ ఇచ్చి వదిలేస్తే అది ఎక్కడికో ఎగిరిపోతుంటుంది. అందుకని దే హ్యావ్ ఎ థ్రెడ్ టు హుక్ ఇట్ అండ్ బ్రింగ్ ఇట్ బ్యాక్ వెన్ ఎవర్ రిక్వైర్డ్. యూ హ్యావ్ ద ఫ్రీడమ్ బట్ కమ్ బ్యాక్ ఎట్ ద రైట్ టైం. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మగాడికి ఇంపార్టెంటే, నో డౌట్, మగాడిని కూడా వదిలేస్తాను కాదు, బట్ ఆడపిల్ల ఎందుకు అంటే దెర్ ఇస్ అ రెస్పాన్సిబిలిటీ ఫ్యాక్టర్, బికాస్ దే హ్యావ్ టు యూనో ఇంకొక ఫ్యామిలీకి మన ఇంట్లోంచి వెళ్ళి మన ఫ్యామిలీ యొక్క ప్రెస్టేజ్ని, మన ఫ్యామిలీ యొక్క కల్చర్ని ట్రాన్స్ఫార్మ్ చేసి ఇన్ఫ్యాక్ట్ మన ఇంటి నుంచి వెళ్ళి ఇంకొక ఫ్యామిలీని ఉద్ధరించేది ఆడపిల్ల. అక్కడికి అయితే వెళ్ళిపోవడం అంటే మనం పంపించడం కాదు, ఒక గూడ్స్ని ట్రాన్స్పోర్ట్ చేసినట్టు కాదు. ఇన్ఫ్యాక్ట్ ఆడపిల్ల పుట్టినలే టెంపరీ, హర్ పర్మనెంట్ హౌస్ ఇస్ హర్ ఇన్లాస్ హౌస్. వెల్ సెడ్. సో వెన్ షీ గోస్ దేర్ షీ ఈస్ గోయింగ్ టు ఎన్లైటన్ దెమ్, ఎంపవర్ దెమ్, ఎడ్యుకేట్ దెమ్. ఇది ఒక ఆడపిల్ల చేయాలి అంటే అది ఒక ఆడపిల్ల తల్లి నుంచే వస్తుంది. సో ద బేసిక్ సెన్సిబిలిటీస్ ఆఫ్ అ గర్ల్ మనకి చూడడానికి ఎంత చలాకీగా ఉన్నా, ఎంత ఆకతాయిగా ఉన్నా, ఎంత సరదాగా ఉన్నా, ద బాటమ్ లైన్ ఈజ్ అ రెస్పాన్సిబిలిటీ ఫర్ అ గర్ల్. బికాజ్ ఒక మగాడు చెడిపోతే ఒక మగాడు ఒక్కడే చెడిపోతాడు, ఒక ఆడపిల్ల చెడిపోతే ఆ ఆడపిల్ల కుటుంబం అంతా చెడిపోతుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అ గర్ల్. సీరియస్లీ స్పీకింగ్, ఒక మనిషి మగాడు కనుక ఏమైనా చేయకపోతే మేబీ అతను ఒక్కడే మెయిన్గా సఫర్ అవుతాడు. ద సెంట్రల్ పర్సన్ ఆఫ్ అ ఫ్యామిలీ ఈజ్ అ గర్ల్, అ ఉమెన్. సో దాట్ ఆ స్ట్రెంగ్త్ ఆ అమ్మాయికి రావాలంటే మదర్ నుంచి రావాలి. సో అందుకని ఐ హ్యాడ్ టు యాడ్ దట్ వెయిట్ టు దట్ సీన్. చాలా మంచి డైలాగ్ అది. I didn't have to plan anything. It was like what my mom would potentially say to me when I'm going to get married. Because it's very like the plan being a girl, like we are all brought up saying, hearing such things, no, this is how we should be, this is how we should be, aadapillalani ila work chesinaro ibdi irukno. Correct. So it's like very relatable, very powerful, and the way ma'am performed it, no, Kalyani garu, she rocked it. My nana garu also like so good, like Daggubati Raja garu, he's a wonderful actor, very senior actor, very very nice, you know. Na amma nana was like perfect for me, like chaala manchi performance, and it was like they are parents themselves, right? And the dialogues were so true, so they also like gave it from their own heart. Yeah, అంటే అక్కడ the root discussion starts with the dressing. ఒక ఆడపిల్ల డ్రెస్ ఎలా వేసుకోవాలి, ఆ డ్రెస్ ఎలా చేస్తారు, డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉండాలి. ఇవాళ మోడర్న్ టైమ్స్లో మన డ్రెస్సింగ్ అనేది ఎలా ఉన్నా పర్వాలేదు అనే దగ్గర స్టార్ట్ అయ్యి అది ఎలా మారాలి, దానివల్ల వచ్చే దాని ఏమంటారు రివర్బ్స్ ఎట్లా ఉంటాయి, ఆ పర్యవసానాలు ఎట్లా ఉంటాయి అన్న ఆస్పెక్ట్ నుంచి టాకింగ్ అబౌట్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ అ గర్ల్, లైఫ్ ఆఫ్ అ గర్ల్, ఐ థింక్ ఇట్ వాజ్ అ బిగ్ ఛాలెంజ్. నాకు ఇక్కడ కొంచెం అడ్వాంటేజ్ ఏమైంది అంటే ఐ హ్యావ్ మా ఇంట్లో మేము ఇద్దరు అబ్బాయిలు అయినప్పటికీ కూడా వీ హ్యావ్ అ బిగ్ ఫ్యామిలీ, మాకు ఆడపిల్లలు ఎక్కువ.
సో అది ఈ ఆడపిల్లల గురించి నాకు అమ్మాయిల ఫ్రెండ్స్ ఎక్కువ. సో మా మదర్కి ఏంటంటే ఆడపిల్లలందరూ నా ఫ్రెండ్స్ అందరూ షీ ఫీల్స్ దే ఆర్ హర్ డాటర్స్ ఓన్లీ. సో వాళ్ళతో మాట్లాడే డిస్కషన్స్, మా చెల్లెలతో మా కజిన్స్తో మాట్లాడే వాళ్ళు చెప్పిన డిస్కషన్స్, అండ్ నేను కొంతమంది పెద్దవాళ్ళ దగ్గర విన్న పాయింట్స్, ఐ థింక్ ఆల్ దీస్ థింగ్స్ యాడెడ్ గుడ్ స్ట్రెంగ్త్ ఫర్ మీ టు రైట్ దోస్ లైన్స్. అండ్ కార్తిక్, ఈ సినిమాలో నేను చాలా ఎగ్జైట్ అయిన ఒక సీక్వెన్స్ ఉంది, చిన్న పిల్లలతో ఫైట్. అసలు చిన్న పిల్లలతో ఫైట్ ఏంటి మాస్టరు? సీరియస్గా నేను అదే అనుకున్నాను. బట్ దెన్ ద వే సర్ కొరియోగ్రాఫ్ ది యాక్షన్ సీక్వెన్స్ ఇస్ అమేజింగ్. ఎందుకంటే చిన్నపిల్లల్ని కొడితే బాగోదు, కొట్టకూడదు. వాళ్ళు చేసిన పనికి బుద్ధి చెప్పాలి. ఎలా? ఇంకా అదొక సీక్వెన్స్ మొత్తం ఒక చిన్న డ్రమ్మర్ తోటి వెళ్తుంది. ఆ ఇంటెన్స్ కానీ ఆ చేస్ కానీ ఇట్ హెస్ కమ్ రియలీ గుడ్. అది కూడా ఆయనే కొరియోగ్రాఫ్ చేశారు. ఐ వాజ్ లైక్ ఇనిషియల్గా ఓకే కాన్సెప్ట్ అనుకున్నప్పుడు ఎలా ఉంటుంది ఐ వాజ్ లైక్ చాలా థాట్స్ వస్తున్నాయి. ఓకే సర్ యాజ్ అ కొరియోగ్రాఫర్ ఎస్ బట్ దిస్ ఈస్ ద సంథింగ్ వేర్ చిన్నపిల్లలు పెద్ద ఫైట్లు ఉండకూడదు, చేజ్ ఉండాలి, ఇంటెన్స్ ఉండాలి. కరెక్ట్, వాళ్ళు కొట్టకూడదు ఆబ్వియస్లీ ఎలా అనుకున్నాను. బట్ ద వే హీ పిక్చరైజ్డ్ జస్ట్ అమేజ్డ్ మీ. నాకు ఈ టోల్డ్ మీ, నాకు సీక్వెన్స్ చెప్పినప్పుడు ఒక నింజా ఫైట్ లా ఉంటుంది, వాళ్ళ దగ్గర తప్పించుకుని జంప్ చేసి, నేనంటే మాస్టర్ పిల్లలు చిన్నోళ్ళే కానీ వాళ్ళ స్కిల్ సెట్ కరెక్ట్ నెక్స్ట్ లెవెల్ స్కిల్స్. మనము వెళ్ళి పట్టుకోవడం కష్టం, అలాంటిది డీల్ చేయాలంటే రియల్లీ ఇట్ హెస్ కమ్. ఇంటెన్స్ ఉంది, కామిక్ ఉంది, అండ్ ఎంటర్టైనింగ్గా ఉంది. చాలా చాలా క్యూట్గా డిజైన్ చేశారు. ఫెంటాస్టిక్. వెల్ உமா, இப்போ நம்ம ஒன்று பண்ணலாம், இந்த பையனை பத்தி பேசலாமா? கண்டிப்பா பேசலாங்க. ரொம்ப டார்ச்சர். அப்படியா? நல்ல நல்ல பார்க்கலையா ஒன்று? ரொம்ப ஓவரா பண்ணாங்க. ஃபர்ஸ்ட் தெலுங்கு தெரியாது, அப்புறம் தெலுங்கு கத்துறதுக்கு அப்புறமா பயங்கரமா வந்து மரியாதை கொடுத்து பேசி. ఓ அப்படியா? ఆమా. మేము అప్పుడే అలా చేసుకోవాలి, అప్పుడే మాట్లాడుకుంటున్నాం, అంతకుమించి చేయలేదు. ఏం లేదు, మీరు పத்தி ரொம்ப పెద్ద నైస్ మంచి టాక్స్ చేస్తారు. ரொம்ப அழகான பையன் இல்ல? సెంటర్ చేస్తున్నారు. అలా கிடையாது, பாக்குறது அப்படி இருப்பாரா? సాంబార్ బ్యాచ్. ఒక్క నిమిషం, మనం వద్దాం తెలుగుకి వద్దాం. ఎంతైనా తమిళ్ అంటే తమిళ్, మరి మనకి ఎంతమంది హీరోయిన్స్ తమిళ్ నుంచి వచ్చి ఇక్కడ కొంచెం. కానీ ఒక మాట నిజంగా చెప్పాలి, ఇప్పుడు తమిళ అమ్మాయి అని నువ్వు చెప్తే తప్ప, టు బి వెరీ ఫ్రాంక్, అలా చూడంగానే మన తెలుగు అమ్మాయిలాగే అనిపించింది. మరి ఇప్పుడు అబ్బాయిని చూస్తే కొంచెం నార్త్ ఇండియన్ టైప్లో ఉన్నాడని నాకు అనిపిస్తుంది. మరి అమ్మాయిని చూస్తే నీకు ఏమనిపిస్తుంది? నాకు నేపాలీ అనిపిస్తుంది. పాపాలు చేసే వాళ్ళకందరూ నేపాల్ వాళ్ళలాగే కనిపిస్తారు, ఏం పర్వాలేదు. ఏం లేదు, కుర్రాడు బంగారంలో ఉన్నాడు. ఎవరు తను? ఫేక్ బంగారం, ఒరిజినల్ బంగారం కాదు. 24 క్యారెట్ గోల్డ్. అది తాకట్టుకు పనికిరాని బంగారం. బట్ నైస్, సీరియస్లీ. ఒకటి, యూ గైస్ ఆర్ లుకింగ్ వెరీ ఫ్రెష్, వెరీ ఎనర్జెటిక్. హౌ ఇస్ ద కెమిస్ట్రీ మీ ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ? ఎందుకంటే చాలా చాలా క్రూషియల్ ఎలిమెంట్ అది. నేను డైలాగ్స్ రాసేటప్పుడు కూడా ఒక గొడవ నుంచి స్టార్ట్ అయ్యి ఒక అందమైన ఫ్రెండ్షిప్, దాని తర్వాత ఒక లవ్, దాని తర్వాత ఒక మెచ్యూర్డ్ ఫ్రెండ్షిప్. ఈ మెచ్యూర్డ్ ఫ్రెండ్షిప్ అనే మాట చాలా రేర్గా మన సినిమాలో చూస్తూ ఉంటాం. సో ఆ మెచ్యూర్డ్ ఫ్రెండ్షిప్ అనే ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఇట్లాంటి ఒక ఇద్దరు క్యారెక్టర్స్తో రావడం ఇస్ అ ఛాలెంజ్. సో హౌ డిడ్ దాట్, మీ ఇద్దరి మధ్య అది ఎలా జరిగింది? ప్లీజ్. me and Karthik garu always fighting only. గారం దయో మర్యాద ఇచ్చింది. కెమెరా ఉంది. కార్తిక్ గారు నేను కాదు, సినిమాలో చూపించాడు కట్ గారు మూడుసార్లు ఇక్కడ. సాగర్ గారు he was very heartbroken to even work with us because we always kept fighting with each other, you know. Just imagine how can one romance with each other if we kept fighting. It's like action, we are different. Cut chemistry, cut again fights. ఇలాంటి వాటికి బాగా వర్కౌట్ అవుతుంది. ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ ఇచ్ అదర్ అని ఒక సామెత ఉంది మనకి. సో అలాగా ఇట్స్ గుడ్. బట్ ఆనెస్ట్లీ స్పీకింగ్, ఆల్ జోక్స్ అపార్ట్, తను చాలా మంచి కో ఆర్టిస్ట్. లైక్ ఐఎమ్ నాట్ సేయింగ్ బికాజ్ యూర్ హియర్, బట్ ఫ్రమ్ హార్ట్ ఐఎమ్ సేయింగ్ బికాజ్ తను చాలా కోఆపరేటివ్. లైక్ హీ నోస్ దట్ ఐఎమ్ న్యూ టు తెలుగు. హీ వాస్ వెరీ పేషెంట్ విత్ మీ. యూస్ టు హెల్ప్ మీ విత్ డైలాగ్స్ వర్డ్స్ అని ఏదైనా మర్చిపోయాను నాను, I ask him what is that word and he will tell my dialogues. Very patient and such a good talented performer. You know, he has got a great following for his previous web series work. You know, Geetha Subramanian tarvata he has got a very good fan following of girls.
మరి లొకేషన్ కానీ అమ్మాయిలు వచ్చాను ఇబ్బంది పెట్టారా అలాంటిదని జరిగిందా అది నాకు care లేదు. ఎప్పుడు అవన్నీ చెప్పలేదు phone. క్యారవన్ దిగేవాడా మనిషి అసలు లోపల ఉండేవాడా సార్ అసలు నేను క్యారవాన్ ఎక్కండి సార్ అసలు. నాకు తెలీదు. నాకు చాలా మంచి పర్సన్, మంచి యాక్టర్. థ్యాంక్ యూ. కాదు మన మామూలుగా అమ్మాయిల్ని మిల్క్ బ్యూటీ అంటాం అనమాట అలాగే మిల్క్ హ్యాండ్సమ్ మిల్కీ బార్ బాయ్ అనమాట ఇప్పుడు నేనే దొరికానా మీకేం తక్కువ. ఇన్ఫాక్ట్ నేను చిన్నప్పుడు మీ సినిమాలు చాలా చూసేవాడిని అండ్ నాకు అప్పట్లో ఉన్న ఆ గ్రూప్ ఆఫ్ యంగ్ దాంట్లో నాకు మీ సినిమాలు చాలా నచ్చేవి. థ్యాంక్ యూ నేను జగపత్ బాబు గారితో పాటు తీర్పు అనే సినిమా యాక్ట్ చేశాను ఆయనతో కాంబినేషన్ అనమాట. ఆయన చిన్నప్పుడుగా కూడా యాక్ట్ చేశాను సంకల్పం అనే మూవీలో అనమాట. సో ఐ ప్లేడ్ యంగర్ వర్షన్ ఆఫ్ జగత్ బాబు గారు. సో దట్ ఈస్ మై రిలేషన్షిప్ విత్ హిమ్. గ్రేట్, ఫెంటాస్టిక్. అండ్ మిగతా ఆర్టిస్టులు మిగతా టెక్నీషియన్స్తో మీ అసోసియేషన్ మీకు బాగా 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 కనెక్ట్ అయిపోయిన ఆర్టిస్టులు ఎవరు ఇంకా లొకేషన్లో మీకు హూమ్ యూ ఫెల్ట్ మోర్ లైవ్లీ జాయ్ఫుల్ అపార్ట్ ఫ్రమ్ యూ బోత్? భరత్ గారు. భరత్ అండ్ దగ్గుబట్ రాజా గారు. రాజా గారు, కళ్యాణి గారు యూస్ టు ఇన్ ద బ్రేక్ లో షీ యూస్ టు గివ్ us కాక్రా హెల్తీ స్నాక్ అప్పుడు. సో చాలా ఫ్రెండ్లీ. అండ్ ఆనెస్ట్లీ ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్స్ బికాస్ ఇట్స్ మై మూవీ. ఎంటైర్ టీమ్, everyone starting from production, lightman, camera department, everybody was friendly. I don't know, ఈ మూవీలో ఆ పాజిటివ్ వైబ్ ఉంది. When audience when they're going to watch the movie, they're going to feel a vibe, no? That's the same energy we all worked with. Full of ఫెంటాస్టిక్. కార్తిక్ అలియాస్ ఒరిజినల్ కార్తిక్, సినిమా కార్తిక్, ఈ ఇద్దరు కార్తిక్లో ఉండే కామన్ ఎలిమెంట్ ఏంటి? ఫ్లర్టింగ్ అనే విషయం కాసేపు కామన్ గా పక్కన పెట్టేస్తే ఓకే ఫస్ట్ అయితే అదొక్కటే లేదండి, అదొక్కటే కామన్ కాదు. ఇది నమ్మాలి, మేము నమ్మాలి. మేము ఐఎమ్ వెరీ బ్యాడ్ ఎట్ ఫ్లర్టింగ్ టు బి ఆనెస్ట్ అండ్ ఐ డోంట్ ఫ్లర్ట్. మీరా మీరా కాదు బట్ ఎస్ అండ్ రెస్ట్ ఆల్ లైక్ కొన్ని ఉన్నాయి మిస్ మ్యాచెస్ కానీ బట్ నాట్ ఫ్లర్టింగ్. కానీ మీరు కార్తిక్ అనే పేరు మీరు ఎలా ఇచ్చారు ఆ క్యారెక్టర్కి? అది సాగర్ గారిదే, హిస్ ఐడియా. దట్ ఈస్ కోఇన్సిడెంటల్ కార్తిక్ కమింగ్ ఇన్ టు కార్తిక్. బట్ ఓకే ఫైన్. సో హౌ డిడ్ యూ ఎంజాయ్ దిస్ క్యారెక్టర్? బికాస్ కార్తిక్ ఒక ఫ్లర్ట్ అనేటప్పటికీ అనే ఇట్స్ వెరీ ఒక దిక్కుమాల క్వశ్చన్ నాకు తెలుసు, బట్ హౌ డిడ్ యూ ఎంజాయ్ ఫ్లర్టింగ్ ఇన్ ద మూవీ? That's a healthy flirt, Andy. Not from the negative side. It's the I know it is acting. Okay, end of the day it is acting. I know. And akkada did he actually? But when I met the right girl, I was so sincere. That justifies my character. Did you ever happen to see his flirting scenes with the girls apart from yours? No, always he'll take the phone and he'll walk off. So who will know? Hey, she has seen oka funny అని చెప్పుకోవచ్చు, లేకపోతే disgusting అని చెప్పుకోవచ్చు. There's a shot, okay, I have to run naked with just enough. You have to run shirtless. That was like just I can't because ఆ షార్ట్ చెప్పినప్పుడు నేను అన్నాను ఓకే సార్ నేను కొంచెం చబ్బీగా ఉన్నాను, నేను కొంచెం టోన్ డౌన్ అయ్యాక పెట్టుకుందాం, నేను ఐ స్టార్ట్ జిమ్మింగ్ అండ్ ఎవ్రీథింగ్. సార్ వాజ్ లైక్ నో మనం చేసేద్దాం, లైక్ పర్వాలేదు, ఇట్స్ లైక్ బాయ్ నెక్స్ట్ డోర్ ఇలాగే ఉంటాడు, ఐ డోంట్ వాంట్ అ మోడల్ ఆర్ సంబడి. ఓకే సరే అంత సెట్ అయింది చేస్తున్నాం. అండ్ షర్ట్లెస్ పరిగెత్తే సీన్. ఓన్లీ షర్ట్లెస్ అమ్మా, ఇంకేమన్నా లెస్? హీరో గారు కదా, మీరు చూడండి థియేటర్ లో వస్తున్నప్పుడు ఫుల్ గర్ల్స్ ఫ్యాన్స్, ఫుల్లీ బేర్ బాడీతో బేర్ డెనిమ్ లాగా ఫాలోయింగ్ వస్తుంది అన్నమాట. అయ్యో సిక్స్ ప్యాక్స్ ఏంటి, ఫిట్నెస్ ఏంటి. ఓకే అయిపోయిందా? అక్కడ చూపించడం అనే పాయింట్ కన్నా ఇప్పడం అనే పాయింట్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. హ్యాపీ అయిపోయింది. యా ప్లీజ్ గో అహెడ్. యా అది నాకు చాలా కొంచెం ఇబ్బందిగా అనిపించింది సినిమాలో సీన్. ఓకే బట్ బికాజ్ ఐ వాజ్ నాట్ టోన్ ప్రాపర్లీ. ఇప్పుడు చేద్దామంటే దే లైక్ అంత సెట్ అయిపోయింది. ఇప్పుడు అంటే టోన్డ్ కాబట్టి ఇబ్బంది అనిపించిందా, లేకపోతే అలా పరిగెట్టడానికి ఇబ్బంది అనిపించిందా? బేసికల్ పరిగెట్టడానికి ఇబ్బంది. బట్ దెన్ I'll interrupt, but ఒక్కసారి because I am an actor కదా, I know how difficult it would be and how much courage it takes for him to do that. He had to keep running like bare body throughout again and again for every shot. Technical issues ante he has to run again. Correct. Light issues ante he has to run again. Not an easy task. And the audience చూస్తున్నారు అలాగా, ఇంకా కాన్షియస్ అయిపోతాం మనం. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సీన్ ఎందుకు అలా పరిగెట్టాలి, అక్కడ రిక్వైర్మెంట్ ఏంటి అనేది కథలోకి వెళ్ళిన తర్వాత ఇట్స్ డిఫరెంట్ థింగ్. ఇట్స్ డిఫరెంట్ పాయింట్ ఆల్ టుగెదర్. యా బట్ షూటింగ్ ఇస్ డిఫరెంట్. అసలు ఎందుకు పరిగెడుతున్నాం అనే విషయం పక్కన పెట్టి people around me like holding the cameras like this. Correct. I was more conscious. బేర్ బాడీతో రోడ్ల మీద పరిగెట్టడం, బైక్లు ఎక్కడ పరిగెట్టడం. Anna, I want to say something, no?
not even one time he flinched. No matter how much retakes they asked, he did it with full confidence. That is I'm the proud of quality of an actor. Yeah, he's Let a me be good honest. actor. Yeah. There were instances where Kamal Hassan garu had to work with with minimal clothes on his body. Chandramohan garu chesaru. True. So we have some actors who అదేదో సరదా కోసం చేయడం కాదు. Correct. But there's a purpose behind There's it. a purpose. What is the purpose? Second part of the story. Exactly. But doing that as a challenge, really appreciable boy. Yeah. Thank you. Not an easy task. Very good. Because I remember 1940 సినిమాకి మాకు కూడా we had this issue. I had to walk something very like this. అంటే పరిగెట్టడం కాదు కానీ గుండు కొట్టించేసి సున్నం బొట్లు నేను పెట్టించేసి చూసాను మూవీ. ఎస్. సో క్రౌడ్ వస్తున్నప్పుడు మనం ఒంటి మీద బట్టలు లేకుండా అట్లీస్ట్ విత్ మినిమల్ క్లోత్స్ మనం అలా చేయడం ఇస్ వెరీ ఛాలెంజింగ్. Very challenging. True. Very challenging. So you have such good number of challenges in the film. Emotion he has to carry, Correct. expression should come, throwing away all his insecurities. You did really well, man. వెరీ గుడ్. అమ్మాయిలో నీకు బాగా నచ్చిన క్వాలిటీ ఏంటి కార్తిక్? ఎవరో డబ్బింగ్ చెప్తున్నారు పక్కన నుంచి. ఇందాక మన వాసు గారి పేరు చెప్పు, ఇది ఆయన గొంతే మంచి బేస్ వాయిస్ లో ఉంటుంది. అంటే మనకు తెలిసి మన టీంలో ఫస్ట్ బేస్ వాయిస్ అంటే జగత్ బాబు గారు, నెక్స్ట్ దాము గారు, తర్వాత వాసు గారు. ఏంటో మరి ఈ సినిమాకి వాయిస్ బాగా కలిసి వచ్చాడు. నేను జూనియర్ చేపి అని పిలుస్తుంటాం మేము. ఆయన అసలు జస్ట్ ఆ వాయిస్ మీరు బ్లాంక్ లో వింటే జేబీ గారి వాయిస్ ఆయన బేస్ అదే, మామూలు బేస్ కాదు అది. లుక్స్ కూడా మ్యానరిజం లుక్స్ కూడా మ్యాచ్ అవుతాయి అలాగే. వెల్ కార్తిక్, అమ్మాయి నీకు మంచి క్వాలిటీ ఒకటి చెప్పింది. మరి నువ్వు నీకు అమ్మాయిలో నచ్చిన మన అచ్చ తెలుగు అమ్మాయిలాగా ఉండే చక్కటి అమ్మాయిలో నచ్చిన మంచి క్వాలిటీ ఒకటి, అబద్ధం తెలుసు కష్టమే, అబద్ధాలు చెప్పడం కష్టం అయినా చెప్పాలి. సార్ జోక్స్ అపార్ట్, వన్ థింగ్, ఎంత పెద్ద డైలాగ్ నో మ్యాటర్ 2 pages 1 page ఏదైనా షీ మెమరైజెస్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్. ఫెంటాస్టిక్ అగైన్ అ వెరీ గుడ్ క్వాలిటీ. తెలుగు మీద అంటున్నారు, తెలుగు తమిళ అని కాదు, మనం చేసే లాంగ్వేజ్ని బట్టి యాజ్ షీ రైట్లీ సెడ్ ఎమోషన్కి భాష లేదు. అక్షరాలు తప్పు దొరలొచ్చు, అయితే దిద్దుకోవచ్చు, బట్ మనం ఒక కాంటెంట్ని డెలివర్ చేసేటప్పుడు ఐ హ్యావ్ ది హ్యాబిట్ ఆఫ్ మెమరైజింగ్. ఆ ప్యాషన్ ఉంటే చాలు, యూఆర్ త్రూ. అంటే డిఫరెంట్ లాంగ్వేజ్ని మెమరైజ్ చేయడం ఒకటి, అంటే దాన్ని డెలివరీ చేయడం, దాంతోపాటు ఎక్స్ప్రెస్ చేయడం, యాక్ట్ చేయడం ఇట్స్ వెరీ టఫ్. వెరీ గుడ్, వెరీ నైస్. అయితే ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి సినిమాలో వెదర్ ఫస్ట్ హాఫ్ ఆర్ సెకండ్ హాఫ్, వాట్ ఎవర్ మీకు బాగా నచ్చిన డైలాగ్ ఒకటి. నేను ఇప్పుడు నిన్ను అడగాలి అంటే, నన్ను అడగమంటే మాత్రం నేను లాస్ట్ అబౌట్ ఆశాతో మాట్లాడిన డైలాగ్ ఉంటుంది కదా, డ్రెస్సెస్ గురించి. అదేమన్నా గుర్తుందా? ఆ డైలాగ్ రౌండ్ ట్రాలీ సింగిల్ టేక్ ఒక్క షాట్ లో అయిపోవాలి. ఆ దుర్మార్గుడు నేనే రాసినది. ఆ డైలాగ్ కి నేను ఎంత కష్టపడ్డానంటే, కెన్ యూ ప్లీజ్, నేను తిట్టుకున్న రోజు లేదు. రైట్ అండి, నాకు తెలియదు అప్పుడు మీరు అనేసి, అప్పుడు తెలియదు. దట్ ఈస్ రియలీ వెల్ పాలిష్ డైలాగ్. ప్రతి డిజైనర్కి అండ్ హూ ఆర్ ఇన్ టు ఫ్యాషన్ వరల్డ్ బాగా రిలేట్ అవుతుంది, బాగా కనెక్ట్ అవుతుంది. నేను ఐ హ్యాడ్ టు స్పీక్ టు ఫ్యాషన్ డిజైనర్స్, ఐ హ్యాడ్ టు స్పీక్ టు మై ఫ్రెండ్స్, అమ్మాయిలు ఎవరెవరైతే అట్లాంటి ఈవెంట్స్ చేసి అట్లాంటివి చేయించుకున్నారో, మళ్ళీ అవన్నీ కంపైల్ చేయడం ఒక ఎత్తు అయితే, మళ్ళీ దాని ఒక ఆర్డర్లో పెట్టడం, దానికి ఒక రైమింగ్ ఉంచడం, యాడ్ చేయడం. సో ఇట్ వాస్ రఫ్ టాస్క్. డిస్క్రిప్షన్ ఎందుకు డైలాగ్ వినేద్దాం. లేదు, అది వస్తుంది, కట్ వస్తుంది. నాకు ఇష్టమైన డైలాగ్ అంటే, మా ఇద్దరు కాన్వర్జేషన్ మధ్యలో నేను జనరల్గా చెప్తుంటాను, అద్దం ముందు అమ్మాయిలు నిలబడితే ఏం కనిపిస్తుందో తెలుసా? ఏం కనిపిస్తుంది? అబద్ధం. మరి అబ్బాయిలు నించుంటే మంచి మానవత్వం, మర్యాద. ఏ కాదు, అబద్ధాలు ఆడరా? అబద్ధాలు ఆడరా? నువ్వు రిప్పుతే అబద్ధాలు. అదే రేడియో అసలు అసలు ఆడది అంటే అవసరం లేకుండా అబద్ధాలు ఆడేది. మరి మగాడు అంటే మంచిగా ఉండేవాడు. ఇంటర్వ్యూ ముందు వస్తుంది. అమ్మ నీకు బాగా ఇష్టం ఏంటి తల్లి? నాకు ఎమోషనల్ సీక్వెన్సెస్, నేను అప్పుడు చెప్తాను కదా, లైక్ అదే ఫీమేల్ గా నన్ను రిలేట్ చేసిన సీక్వెన్సెస్ అంటూ నాకు చాలా ఇష్టం. నీకు గుర్తున్న ఏదో ఒక చిన్న డైలాగ్ ఒకటి. ఇంత చిన్న విషయానికి అంత పెద్ద సీన్ ఎందుకు కార్తీక్? మీరు ఫ్లర్టే కదా. చక్కగా చెప్పింది, స్లాంగింగ్ ఏం లేకుండా చాలా నీట్గా చెప్పింది. వెరీ గుడ్, వెరీ నైస్, బాగుంది. సో అయితే మనం ఇప్పటికీ చాలా విషయాలు మాట్లాడేసుకున్నాం. అండ్ ఇంతకు మించి మనం మిగతా అంత సినిమా థియేటర్లో చూపిస్తే ఇంకా బాగుంటుందేమో. డెఫినెట్గా. సో ఇక్కడ ఒక చిన్న పాజ్ పెట్టి మనం సినిమా చూడాలి కాబట్టి మనం ముందు బయలుదేరి సినిమా చూస్తే చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు మీరు. నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, బికాజ్ నా కెరియర్లో దిస్ ఇస్ అ న్యూ స్టెప్ ఫర్ మీ. నాకు కూడా ఇది ఫస్ట్ లీడ్ మూవీ తెలుగులో. సో ఫెంటాస్టిక్.
and after Geeta Subramaniam, after a beautiful leap into films and Exactly. and And screens got reopened. Yes. And big screens entertainment Visayam times Lopala. correct. So let's go have fun. Let's wish all the audience they have the fun back Yes. with the precautions. చక్కగా జాగ్రత్తలు తీసుకుని థియేటర్స్లో కూర్చుని మళ్ళీ సినిమాని ఎంజాయ్ చేయాలని మనందరం ఎంతో ఇష్టపడి కష్టపడి కన్నా ఇష్టపడి అని చెప్పాలి ఎక్కువగా Right. ఇష్టపడి ఎంజాయ్ చేసి ప్రేమించిన ఈ ప్రాజెక్ట్ని మన ఫాదర్ చిట్టి ఉమా కార్తిక్ని ప్రేక్షకుడు కూడా అంత ప్రేమించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఓకే లెట్స్ థ్యాంక్ దెమ్ వన్స్ అండ్ రిక్వెస్ట్ దేర్ బెస్ట్ విషెస్. ముందుగా ప్రేక్షకులందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మా టీజర్ని ఇంత వైరల్ చేసి ఎక్కడ చూసినా పాజిటివ్ రివ్యూస్ తోటి మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసిన మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ త్వరలోనే ట్రైలర్ రాబోతుంది అండ్ దెన్ మూవీ కూడా రిలీజ్ కాబోతుంది. మీ అందరు తప్పకుండా చూడాలి. థ్యాంక్ యూ. ఎస్ అందరికీ నమస్కారం. నాకు చాలా హ్యాపీగా ఉంది ఇలా మంచి మూవీలో నేను డెబ్యూ చేస్తాను లీడ్ అని. Please watch it in theaters and definitely you all will enjoy. After this long 2020, it's going to be a refreshing start in theaters and definitely meerandru enjoy chestaru ani nenu I believe that. So please watch in theaters and support us. Thank you so much. థ్యాంక్ యూ.